స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు తీసుకొచ్చామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగును ఎత్తేశామన్నారు. అసెంబ్లీ మండలి ఆమోదించిన పంచాయతీరాజ్ మున్సిపల్ బిల్లులకు ఓకే చెప్పాలని గవర్నర్ను కోరామన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చినటువంటి కమిట్మెంట్, వాగ్దానం, ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తూ అధికారులకు రాగానే పోయిన సంవత్సరమే అసెంబ్లీ 2 చట్టాలు చేయడం జరిగింది. చట్టాలు కేంద్రంలో పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవ్వాలి. గతంలో 50% సీలింగ్ ఉన్నదని ఎత్తేస్తూ 42% లోకల్ బాడీస్లో బీసీలకు ఇవ్వటానికి సుగమం చేస్తూ ఆ 50% సీలింగ్ను ఎత్తేస్తూ నిన్న మళ్ళీ కొత్త చట్టం చేయడం జరిగింది. అది గవర్నర్ గారికి వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నారని కాస్ట్ సర్వే ద్వారా శాస్త్రీయబద్దంగా ఒక డాక్యుమెంట్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ డాక్యుమెంట్ ఆధారంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాలు కోరుతా ఉన్నాయి. డాక్యుమెంట్ని కుల సర్వే ద్వారా వచ్చిన డాక్యుమెంట్ని ఆధారం చేసుకొని అదే బేస్గా చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రి గారిని బిల్లు ప్రవేశపెట్టినారు. నేను అసెంబ్లీలో ఆమోదం పొందింది, వీళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందింది. సో గవర్నర్ గారిని మేమందరం కూడా ఆల్ పార్టీస్, ఇక్కడ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీజేఎస్ పార్టీతో అందరం కూడా గవర్నర్ని కలిసి వారికి వాస్తవాలు వివరించి ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా వారి సహకారం ఉండాల్సిన కోరడం జరిగింది.